తీసుకొచ్చింది, చదువు అందించింది, వైద్యం చేయించింది క్రైస్తవులు. చరిత్ర పుటలను లెక్కేసుకుంటూ పోతే క్రైస్తవులు దేశానికి చేసినటువంటి మేలు ఎవరు కూడా చేయలేదు. క్రైస్తవులు చేసిన మేలు ఎవరు కూడా చేయలే. వాళ్ళు ఎక్కడైతే ప్రజలు తినడానికి ఆహారం లేక బాధపడుతున్నారో, ఎక్కడైతే వైద్యం లేక నశించిపోతున్నారో, ఏ జనాంగాన్నైతే పశువుల కన్నా హీనంగా భారతదేశం చూస్తుందో ఆ ప్రజల దగ్గరికి నిందలు మోస్తూ మిషనరీలు వచ్చి వారిని సమాజంలోకి తీసుకుని వచ్చారు. తీసుకుని రావడానికి పాఠశాలలు కట్టారు, అలాగనే హాస్పిటల్ కట్టించారు, బోర్డింగ్లు కట్టించారు, చదువులు చెప్పారు, ఆహారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు. ఈ భారతదేశం మనుషులను బానిసలుగా పశువులుగా చేయాలనుకుంటే క్రైస్తవ మిషనరీలు మనుషులుగాను జ్ఞానులుగాను మనల్ని ఈ స్థితిలో సమాజంలో నిలబెట్టింది. మనలే కాదు, యావత్ భారతదేశాన్ని కూడా తెచ్చింది క్రైస్తవులే, క్రైస్తవ మిషనరీలే. కాబట్టి అటువంటి మిషనరీలు ఆనాటి నుండి నేటి వరకు కూడా సేవలు ఆగలేదు, పరిచర్య చేస్తూ